ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్షణ. ఎదురైతేనో లేకపోతే ఆ మండల పరిషత్ ఆఫీస్లో మీటింగ్కి ఈయన వస్తేనో ఓ మంచి చక్కటి స్మైల్ ఇచ్చి పలకరించంగానే నక్కా రాంబాబు గారు బహుశా ఈయన మనిషే, ఈయనకేదో బాగా కావాల్సినోడు, ఈయనకేదో ప్రతిదానికి సమాచారం ఇస్తారని చెప్పి అనుకుంటున్నాడు తెంగరోడు. నిన్ను చూసి కాదు నీకు గౌరవం ఇస్తా ఉంది, ప్రజలు నీకు ఇచ్చిన హోదాని బట్టి చూసి నీకు గౌరవిస్తూ ఉన్నారు. నక్కా రాంబాబు గారిని ఉదాహరణగా చెప్పుకుంటే ఆయన కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న కుటుంబం. ఆయన ఏదో నీతో అందంగా గౌరవంగా చక్కగా నవ్వుతూ మాట్లాడాడు కదా, పలకరించాడు కదా అని చెప్పని ఏదో రాంబాబు గారు నీకేదో సమాచారం చెప్తున్నాడని అనుకుంటే నీ అంత బుర్ర తక్కువ ఇంకొకడు ఎవడో ఉండడు. వైసీపీలో కోవర్ట్లు ఎవరు లేరు, నీతోనే అయిపోయింది. గాదరాడలో 2 ఎంపీటీసీ స్థానాలుంటే తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కవుతావు, ఒక ఎంపీటీసీని వాళ్ళకి అమ్మేస్తావు, ఇంకొక ఎంపీటీసీకి నువ్వు గెలవడం కోసం ఏమో అని చెప్పి పార్టీని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తావు. నీలాంటి లాలూచి చేసే పనులు, లంగా పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరు వైసీపీలో లేరు. నీతో ఏదైనా మాట్లాడితే నీ హోదా కొద్దీ నీ ఉన్న స్థానాన్ని బట్టి నీకు గౌరవం ఇవ్వడం తప్పితే నీ వ్యక్తిగతం నీ క్యారెక్టర్ చూసి ఎవరు కూడా నీకేమి గౌరవం ఇవ్వట్లేదు. నీతో ఎవరు ఫోన్లు చేసి వైసీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు, అది బుర్రలోకి ఎక్కించుకోమని చెప్పి చెప్తా ఉన్నా. పోతే 350 ఎకరాలు ఉన్నాయట నాకు. ఇవాళ పాత్రికాముఖంగా చెప్తా ఉన్నా. ఆ 350 ఎకరాలు కోనసీమలో ఎక్కడ ఉన్నాయట, ఈవేళ చెప్తా ఉన్నా. ఆ 350 ఎకరాలు ఎక్కడో చెబితే జక్కంపూడి రామ్మోహన్ రావు హౌసింగ్ కాలనీ అని చెప్పి సెంటు భూమి చొప్పున నువ్వు ఎంతమందికి ఇమ్మంటే అంతమందికి అందరికీ ఇస్తా. నీకు ఎక్కడ కావాల్సితే అక్కడ చూపించి నాకు ఆ సర్వే నెంబర్లు ఏంటో, లేకపోతే ఎక్కడ ఏ ఊరిలో ఆ భూములు ఉన్నాయో చూపించి, నీకంటూ ఏదైనా కాస్తో కోస్తో సిగ్గంటూ ఏడిస్తే ఆ 350 ఎకరం ఎక్కడుందో, 80 ఎకరం ఎక్కడుందో చూపించు. వెంటనే కాగితాలు రాసి ఇచ్చేస్తా, నువ్వే పంచిపెట్టుకో. బెంగళూరులో లిక్కర్ షాపులట, ఏవేవో ప్రగల్భాలు. సరే, స్థాయి గురించి మాట్లాడతాడు ఈయన. నిజమే, నీది నాది ఖచ్చితంగా ఒక స్థాయి కాదు. ఎందుకు అనంటే నా బాబేమి ఐపీలు పెట్టలేదు, టోపీలు పెట్టలేదు, నా స్థాయి అది కాదు. నీకులాగా విజయవాడ బాటా షోరూంలో దొంగతనాలు చేయలేదు, దోపిడీలు చేయలేదు, నమ్మిన వాళ్ళని మోసం చేసి డబ్బులు ఎత్తుకురాలే, నా మీద దొంగతనాల కేసులు లేవు. నాది నీది ఒక స్థాయి కాదు. ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి చీటింగులు చేసి ఒక్కొక్క మనిషి దగ్గర 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు డబ్బులు వసూలు చేసి పంగనామాలు పెట్టిన స్థాయి నాది కాదు. కూతురికి, కడుపున పుట్టిన కూతురికి సారి పంపించి దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న స్థాయి నాది కాదు. ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్ళి కనీసం ఎంపీటీసీకి కూడా రాజీనామా చేయలేనంత ధైర్యం లేనటువంటి స్థాయి నాది కాదు. కోర్టులకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్న స్థాయి నాది కాదు. నిజానికి ఇది మన దేవస్థానం, నేను ఇలాంటివి మాట్లాడకూడదు. ఒకటైతే అసలు అతని గురించి మాట్లాడడం, మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడాల్సినంత అవసరం నాకు లేదు. రెండోది ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడే అంత స్థాయి మాజీ ఎమ్మెల్యేది కాదు, నేను మాట్లాడే అంత స్థాయి అతను కాదు. ఎందుకంటే అతని క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అతను ఏదో చెప్తున్నాడు, నేను ఏదో ప్రెస్లో మాట్లాడాడని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గతంలో వాళ్ళు కొంతమంది నాకు ఇంతకుముందు నా వైఫ్ ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు వాళ్ళ కొంతమంది పరిచయాలు ఉన్నాయి.
మావాడు మీ మీద ఎలా మాట్లాడాడని చెప్పి కొంతమంది నాకు ఫోన్లు చేసి కొంతమంది కలిసి వాళ్ళు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. కోడి పందాల్లో 10 కోట్ల రూపాయలు, అలాగే ఇసుక దోపిడీ, ఈ యొక్క ఏదో హోమ్ గార్డ్ నుంచి తీసుకుని వెళ్తే హోమ్ గార్డ్ నుంచి సిఐ వరకు, ఒక విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు, ఒక సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఏదో మాట్లాడారని చెప్పి తెలిసింది. నిజానికి ఏంట్రా ఎందుకు మాట్లాడారు అలాగా? అలాంటిది రాజనగరం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు లేవు కదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మా వాడు కలెక్షన్ అలా ఉండేది, రాజనగరం నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, బూరుగుపూడి నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, ఇంత మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు మీరు తప్ప. అంత వరస్ట్ పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కూడా లేడు. ఆడు మావాడి మా నాయకుడు ఉన్నాడు జక్కంపూడి రాజా. మావాడికి ఇంకా మతి భ్రమించి బ్రెయిన్ అంతా అతను ఆందోళనకు గురైపోతుంది. సరైన టైంకి అన్నం తింటలేదు, ఈ మధ్య కూడా తగ్గిపోయాడు, మానసికంగా ఏదో బాధపడుతున్నాడు, మేము అప్పుడప్పుడు కూడా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. సో దాని మీద ఏదేదో మాట్లాడేస్తున్నాడు, అందులో నీ గురించి కూడా మాట్లాడాడు అనుకుంటాను అని. సరే పోలే మాట్లాడుకునే నా నీతి నాకు తెలుసు, రాజనగరం నియోజకవర్గ ప్రజలకు తెలుసు, అది చాలు. నా నాయకుడికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి యావత్తు ప్రజానీకానికి తెలుసు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా తెలుసు ఏం జరుగుతుందో. అలాంటప్పుడు నేనేదో మాట్లాడాలి, అతని గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదన్నా అన్నాను నేను. కాదన్న అసలు ఇబ్బంది ఏంటంటే ప్రతి సంవత్సరం కోడి పందాలు కట్టుకున్నాడు, మావాడు 10 కోట్లు వచ్చేది, జక్కంపూడి రాజా కలెక్షన్ 10 కోట్లు ఉండేది, అది పోయిందన్న బాధతో మీరు కానీ తీసేసుకున్నారేమో అని చెప్పి ఆందోళన అది మాట్లాడేశాడు. అలాగే ఉద్యోగస్తుల విషయంలో విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా కలెక్షన్ కింగ్ మావాడు జక్కంపూడి రాజా పెట్టింది పేరు. ఈ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేయడంలో అసలు పరాకాష్ట ఉన్నటువంటి జక్కంపూడి రాజా మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ కలెక్షన్ అంతా పోయిందని బాధపడుతున్నాడు. మీరు చూస్తేనేమో ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా చేస్తున్నారు. మీరు ఎలాగానే ఉంటే ఓ 2-3 ఎలక్షన్ల పాటు మీరే ఎమ్మెల్యేగా ఉండిపోతారేమో అని అడిలిపోతున్నాడు మావాడు. అడిలిపోయి మాట్లాడుతున్నాడు అన్న, ఏం పట్టించుకోవద్దు, అతను మతి ప్రేమించింది ఈ మధ్యకాలంలోనే, దానివల్ల ఏదో మాట్లాడేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత ఏదో శాండ దోలేస్తున్నారు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. సీతానగరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ తెలుసు, సీతానగరం నుంచి ఒక లారీ కూడా వెళ్ళట్లేదు. ప్రభుత్వ రూల్ ప్రకారం, ప్రభుత్వ పాలసీ ప్రకారం ట్రాక్టర్లతో మాత్రమే ఇసుక తోలుకుంటున్నారు అందరూ ఉచితంగా. అది కూడా ఎక్కడ లారీలు తిరుగుతలేదు. మరి ఎందుకు అతనికి అలా అనిపించిందో తెలియదు, కానీ అతను ఏదో చెప్తూ 40 కోట్ల ఆదాయం ఉంటుంది అతనిదని చెప్పేసి చెప్తున్నాడు. అంటే జక్కంపూడి రాజా అధికారంలో ఉంటేనట ఈ పాటికి 6 నెలల్లో 40 కోట్లు సంపాదించుకుని ఉండేవాడట. మరి మాకు 40 కోట్ల మీద 4 కోట్ల మీద కూడా లేదు, 4 రూపాయల మీద కూడా లేదు. భగవంతుడు ఇచ్చిన నాకు ఆస్తి చాలు, భగవంతుడు నా కుటుంబాన్ని, నాకు మంచి సొసైటీని, రాజనగరం నియోజకవర్గ ప్రజల్ని ఇచ్చాడు చాలు. నేను ఒకటే అడుగుతున్నాను, ధర్మబద్ధంగా వ్యాపారం చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి నా ఆస్తులు సమకూర్చుకున్నాను. నువ్వు పుట్టిన కాడి నుంచి ఏ వ్యాపారం చేసావు, నీ పూర్వీకులు ఏ వ్యాపారం చేశారు, మీరు సంపద ఎలాగా అని రాజనగరం నియోజకవర్గ ప్రజలు అతను ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను అతన్ని ఏం అడగను, అతను నా స్థాయి కాదు. నా స్థాయి అయితే ఆ ఎలక్షన్లో అంత చిత్తు ఓడిపోయేవాడు కాదు. నా స్థాయి ఎందుకు అవుతాడు అతను? కాబట్టి అతని గురించి పెద్దగా మాట్లాడకూడదు. ఇంకోటి ఏదో ఎవడో చెప్పాడండి, పేపర్ మిల్ గురించి ఏదో మాట్లాడాడు. గాడిదలు కాసేసి నువ్వు 5 ఏళ్ళుని నువ్వు ఎమ్మెల్యే చేసి గాడిదలు కాసావా? నీ ప్రభుత్వంలో పేపర్ మిల్ ఉద్యోగస్తుల గురించి ఒక్కరోజు మాట్లాడావా? మూటలో బ్యాగులు పట్టుకెళ్ళిన సన్నాసిగాళ్ళు అందరూ ఇప్పుడు మాట్లాడతారా? ఛీ, అలాంటి వాడి గురించి నేను మాట్లాడతాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.